ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట వందనాలు. గత వారం అంతయు మనల్ని కాచి కాపాడిన దేవుడికి ఇలాంటి స్థితిలో కూడా మనని ఇలాంటి వాతావరణ స్థితిలో కూడా దేవుడు మనల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచాడు. మనల్ని కాచి కాపాడాడు. తన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మన పిల్లల్ని కానీ వృద్ధులని కానీ అందరినీ ఎంతోమంది కూడా ఈ సమయంలో ఇలాంటి సమయాలలో కూడా దేవుడు ఈ వాతావరణ పరిస్థితుల్లో కూడా దేవుడు మనందరినీ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవా, నీవు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు, నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు, అన్ని విషయాల్లోనూ నీవు మమ్మల్ని ఈ రీతిగా కాచి కాపాడి గత ఆదివారం నుంచి ఇంతవరకు నీ రెక్కల కాపుదల్లో మమ్మల్ని ఉంచినందుకు నీకే స్తోత్రం దేవా అని 1-2 నిమిషాలు మనం దేవునికి థ్యాంక్స్ చెప్పుకుందాం. దేవా, నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు స్తోత్రం దేవా, నీకే స్తోత్రం దేవా అని దేవునికి థ్యాంక్స్ చెప్పుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నాయన తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ప్రభా, ఇదిగో నాయన ప్రభా, ఈ రీతిగా నీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకే స్తోత్రం దేవా. ఎనలేని నీ కృప కాపుదలకై నీకే స్తోత్రం దేవా. నీవు మమ్మల్ని ఈ రీతిగా కాచి కాపాడుతూ నీ రెక్కల కాపుదలలో మమ్మల్ని అందరినీ సంరక్షిస్తున్నందుకు నీకే స్తోత్రం దేవా. నీవు చేసిన ఎనలేని మేళ్ళని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు చేసిన ఒక్కొక్క కార్యాన్ని తలంచుకుంటూ ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభా మన హృదయాలను సిద్ధం చేసుకుంటూ వస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, దయతో నీవు మా మధ్యలో ఉండండి తండ్రి. మా పాటల్లో మీరుండండి దేవా, మా వాక్యంలో కానివ్వండి ప్రభా, ఆరాధనలో బల్ల ఆరాధనలో అన్ని విషయాల్లోనూ నీవు మాకు తోడుగా ఉండమని అడుగుతున్నాం తండ్రి. ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయంలోనూ నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాం దేవా. ఆమేన్. దయచేసి అందరు నిల్చుందామండి. నాదంటూ లోకాన ఏమున్నదయ్యా? ఏదీ లేదయ్యా. ఎందుకంటే ఈ లోకంలో మనదంటూ ఏదీ లేదు కదండి. దేవుడు మనకిస్తేనే, దేవుడు మనకు ఏది సమకూర్చినా ఆయన సమకూర్చిందే. ఎందుకంటే మనకున్న సామర్థ్యం కానివ్వండి, మనకున్న ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సౌకర్యాలే కానివ్వండి, ఈ సౌభాగ్యం కానివ్వండి, మనకిచ్చిన సంతానం కానివ్వండి, ఇవన్నీ మనంతటా మనం పొందినవి కాదు, మనకు దేవుడు అనుగ్రహించినవి. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనందరం ఆయన్ను స్తుతించుకుందాం. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం,
నాకు ఉన్న సంతానం. ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. మనం చూసిన మన బలం మనదనుకుంటున్నామేమోనండి. మనకిచ్చిన ఆస్తులు, పొలాలు ఇవి చూసి మన ఆస్తి మనదనుకుంటున్నామేమో. కానీ ఇవన్నీ దేవుడు ఇవ్వకపోతే, ఆయన ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనదే కదండి. ఎందుకంటే సర్వము సృష్టించింది ఆయననే. మనం సృష్టించిన దేవుడు మనకిచ్చింది ఆయననే కదండి. మనం సృష్టించినప్పుడు ఆయన అవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించినవి. మనం ఏది సంపాదించుకోలేము. మనం మానవులుగా అనుకుంటూ ఉంటాం, నేను అది సంపాదించాను, ఇది సంపాదించాను, ఇదంతా నా కష్టార్జితం అని అనుకుంటూ ఉంటాము. కానీ నువ్వు కష్టం చేయడానికి దేవుడు నీకు ఈ బలం కూడా, నీకు ఇవన్నీ ఇవ్వకపోతే నువ్వు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోగలవండి. అందుని బట్టి దేవునికి సంతోషంగా మనం అందరం కలిసి దేవుని ఆనందంగా మనం స్తుతించుకుందాం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా. కేవలం నోత్తేజ అందరం గొంతెత్తి నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే.
దయచేసి కూర్చుందామండి. దేవుడు ఇంత మంచి సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలండి. అవును కదండి. మనం ఈరోజు మన ఆస్తిని చూసో, మన బలాన్ని చూసో, మన బలగాన్ని చూసో, ఎంతోమందిని చూసి మనం నాది నాది అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఆహారం కానీ, ఆరోగ్యం, చిన్న ఆరోగ్య సమస్య ఇస్తే చాలండి ఇవన్నీ పోవటానికి. చిన్న ఆరోగ్య సమస్య పెడితే చాలు దేవుడు, మన మంచం మీద నుంచి మనం లెగవటానికి. చిన్న సమస్య, కానీ దేవుడు మనని ఇంతవరకు తన కృపలో కాపుదలలో కాచి కాపాడుతూ గత 4 మాసాలు, అప్పుడు సంవత్సరం అనుకున్నాం, 2024 అనుకున్నాం, వస్తుంది 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 అనుకున్నాం. 4 నెలలు కూడా అయిపోయాయి, 120 రోజులు గడిచిపోయాయి. మే 5వ తారీఖు ఇవాళ 5వ మంత్లో 5వ రోజుకి వచ్చేసాం. ఇంతవరకు దేవుడు మనందరినీ తన రెక్కల కాపుదలలో కాచి కాపాడుతూ, మనల్ని భద్రపరుస్తూ, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టలేదండి. ఈరోజు ఉదయకాలంలో మనం చిన్న షార్ట్ మెసేజ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం కదండి. దానికోసం మనం 1 కొరింథీ 57వ అధ్యాయం చూద్దామండి. 57వ అధ్యాయం, 1 కొరింథీ 16వ అధ్యాయము 57వ వచనము. సారీ, 1 Corinthians 15th chapter 57th verse. అవును కదండి. గత 4 మాసాలు అయితే మనం జయం పొందుతూనే ఉన్నాము. ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, మనం ఎలాంటి పడిపోయిన స్థితిలో ఉన్నా కూడా దేవుడైతే మనల్ని విడిచిపెట్టకుండా తన రెక్కల కాపుదలలో మనందరి ఉంచుతూ, ఇది ఎవరిచ్చారు ఈ అనుగ్రహం కూడా మనకు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైనా ఇచ్చారా? లోకంలో ఎవరైనా ఇచ్చారా అండి? మనం అనుకుంటున్నాం మన బంధుమిత్రులు ఇస్తున్నారేమో, మన స్నేహితులు ఇస్తున్నారేమో, మేమందరం టీమ్గా ఉండి జయం పొందాము అనుకుంటాం, నేను కష్టపడి జయం పొందాను అనుకుంటాం, నేను రాత్రి మగాళ్ళు కష్టపడి నేను ఇది సంపాదించుకున్నాం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఎవరు అనుగ్రహించారంటండి? యేసుక్రీస్తు గారు. ఈ యేసుక్రీస్తు గారు ఇది ఎందుకు ఇవ్వాలి మనకు? ఆయన పిల్లలం కాబట్టి. ఒక తండ్రి తన పిల్లలని జయ పొందాలని ఏం చేస్తాడు? వాళ్ళకు కావాల్సిన అన్నీ సమకూరుస్తాడు. తన కోసం, పిల్లల కోసం శ్రమ రాత్రి పగలనక వాళ్ళని సరైన మార్గంలో ఉంచాలని, సరైన దారిలో ఉంచాలని ఆయన రాత్రి పగలు మన పిల్లలు బాగుండాలి. వాళ్ళు బాగుంటే, వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే నాకు పేరు వస్తుంది. పలానా పిల్లలని అంటారు కానివ్వండి, నువ్వు ఎవరబ్బాయి అని అడుగుతారు కానీ నువ్వు ఎవరు అని అడగరు కదండి. అలాగే మనం కూడా దేవుని పిల్లలం కాబట్టి ఆయన మనకు అనుగ్రహించిన జయం ఇది. ఈ లోకంలో మనకు ఎన్నో సమస్యలు ఉంచవచ్చు, కానీ ప్రతి సమస్యలోనూ, ప్రతి ఇరుకులోనూ, ఇబ్బందుల్లోనూ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నేను నీకు జయం అనుగ్రహిస్తా అంటున్నాడు. అది ఎలాంటి సమస్య కాదు, నీ ఆరోగ్య సమస్య కానివ్వండి, నీ ఆర్థికంగా ఉన్నావేమో, నువ్వు ఇంకా నీ బంధంలో ఉన్నావేమో, ఇంకా ఎక్కడైనా పడిపోయి ఉన్నావేమో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఆ జయం అనుగ్రహించేవాడిని నేనుండగా నీవు ఇంకెందుకు బాధపడుతున్నావు? కాకపోతే నువ్వు దీనికోసం చేయాల్సిందేంది? ప్రార్థన చేయాలి, నన్ను విశ్వసించాలి, నా మీద ఆధారపడాలి. మనం ఏం చేస్తాము? ఇవేవి చేయకుండా, ఇవన్నీ సెకండరీ. మనం దేవుని మీద ఆధారపడేది ఎప్పుడు? ఇవన్నీ అయిపోయాక చివరిలో మనకు దేవుడు గుర్తొస్తాడు. అంతవరకు మనం వాళ్ళ మీద ఆధారపడతాం. అరే, మనం వాళ్ళు ఉన్నారు కదా, మనం ఒక మాట అడిగితే హెల్ప్ చేస్తారు కదా, వాళ్ళు ఒక మాట చెప్తే పని అయిపోతుంది కదా, వీళ్ళు ఒక మాట చెప్తే పని అయిపోతుంది కదా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సాయం పొందుతేనో, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తేనో, మినిస్టర్ దగ్గరికి వెళ్తేనో, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తేనో, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ దేవుణ్ణి ముందు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి లాస్ట్ మినిట్లకి అందరు చేతులు ఎత్తేసినప్పుడు అప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, ముందు నా దగ్గరికి రండి. వీళ్ళందరినీ సెకండరీ పెట్టుకోండి, ముందు మీరు నన్ను అడగండి. నేను ఇయ్యలేని వాడినా? దేవుడు అన్నాడు, మీరు అడిగితే నేను ఇవ్వలేకపోయానా? నా చేతులేమో కూర్చున్నా? మనం నిద్రించుచుండగానే ఆయన మనకు ఆహారం సిద్ధం చేస్తా అని చెప్పిన దేవుడు, మనం ఆయన మీద విశ్వాసం నుంచి అడిగినప్పుడు ఆయన ఇవ్వకుండా ఉంటాడా? మీరు అడుగుడి నేను ఇస్తానని చెప్పాడు కదా. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి దొరకడని చెప్పిన దేవుడు, మనం ఆయనను వెతకటం లేదు, అడగటం లేదు. ముందు ఇవన్నీ చూసుకొని మన ఆప్షన్ లాస్ట్లో ఉంటుంది అన్నమాట దేవుని మీద. కానీ మనం ఏం చేద్దామండి? ఈ ఆప్షన్ని రివర్స్ చేద్దాం.
ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మీరందరూ ఇన్ని రోజుల నుంచి నా దగ్గరకు వస్తున్నారే, నా వాక్యం వింటున్నారు, నా పాటలు వింటున్నారు, మీ సంఘంకి వస్తున్నారు, సంఘంలో ఎన్నో వాక్యాలు వింటున్నారు ప్రతి ఒక్కరు. కానీ ఇందులో ఏదైనా మీరు ఒక్కసారి ఆచరిస్తున్నారా? నా వాక్యం చదవమన్నాడు, నన్ను కోరమన్నాడు, నన్ను అడగమన్నాడు. కానీ మనం ఇవేవి చెయ్యమన్నమాట. ఇవేవి చేయకుండా మనం ఏం చేస్తాం? మనం ప్లాన్ చేసుకుంటాం, డైరీలలో రాసుకుంటాం. నేను ఇది చేయాలి, ఇది చేయాలి, ఇవాళ ఈ సంవత్సరంలో ఇది చేయాలి, ఈ సంవత్సరంలో ఇది చేయాలి, ఈ సంవత్సరంలో ఇలా చేయాలి. 2 years బ్యాక్ వచ్చిందండి, కరోనా వచ్చింది. ఈ ప్లాన్స్ ఇంతమంది ఇన్ని ప్లాన్స్ వేసుకున్నారు. ఎవరి ప్లాన్లన్నా పనిచేసాయా? కోటీశ్వరులు ఎంతోమంది ఈరోజు లేకుండా ఉన్నారు. కానీ మనమైతే సజీవులుగా ఉన్నాం. దేవుడు మననైతే సజీవులుగా ఉంచాడు. ఇది దేవుని ప్లాన్ అంటే. లోకం వేసే ప్లాన్ ఏముంటుంది? అది ఎట్లుంటుందంటే రేపు ఏది అనే క్వశ్చన్ మార్క్తోటే ఉంటుంది మనకు లోకం ఇచ్చే ప్లాన్. కానీ దేవుడు ప్లాన్ ఎట్లుంటుంది? ఎవర్ లాస్టింగ్ ప్లాన్. ఆయన ఒక్కసారి ఒక ప్రణాళిక వేశాడంటే దానికి తిరుగు ఉండదు. మనం వేసుకునే ప్లాన్స్ ఎట్లుంటాయి? ఫైనాన్షియల్గా నేను ఈ సంవత్సరంలో ఇట్లా ఉద్యోగం సంపాదించాలి, ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలి, ఈ సంవత్సరంలో నాకు పిల్లలు కలగాలి, వాళ్ళు ఈ సంవత్సరంకెల్లా పెద్దగా అవుతారు, వాళ్ళ తర్వాత వాళ్ళు అనుకుంటాం మనం. కానీ దేవుని ప్లాన్, ఇవన్నీ మనం వేసుకునే ప్లాన్లు ఎట్లుంటాయి? అట్టర్ ఫ్లాప్. అవన్నీ మనం ఊహించుకుంటూ చేసుకుంటూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ ఏవీ లేదు. అందులో ఏదన్నా ఒక చిన్న తప్పు వచ్చిందో, వీటన్నిటికీ ఎందుకంటే అందులో చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందో, చిన్న యాక్సిడెంట్ అయిందో, ఈ ప్లాన్స్ అన్నీ తలకిందులు అయిపోతాయి. కానీ దేవుడిచ్చే జయము ఎప్పటికీ ఉంటుంది. అందుకోసం మనం ఏం చేద్దాం? ఆయన మీద ఆధారపడదాం. ఆయన అనుగ్రహించే కృప కోసం మనం ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో చేరదాం. ఇంతవరకు ఈ దేవుడి షార్ట్ మెసేజ్ మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో దయచేసి అందరం లేచి నిల్చుందామండి. దేవుని కొద్దిసేపు ఆరాధించుకుందాం మనందరం. నీ హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు వచ్చి బాగు చేయమని కోరెదన్. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయములో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అవునండి, ఉదయకాల సమయంలో మన చిన్న హృదయాన్ని ఆయన సన్నిధిలో తీర్చుకుందాం. మన బ్రతుకని కడవని ఆయన ముందు పెడదాం.
దేవా, నా బ్రతుకునేకుండానే నువ్వు సరిచేయ్యా. నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను తండ్రి, పగిలిపోయి బీట్లు వారిపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నాను తండ్రి. నాలో విశ్వాసం అనేది ఎప్పుడో జారిపోతూ ఉంది తండ్రి. దయతో నీవు నింపయ్యా, నీవు బాగు చేయయ్యా. నీవు నింపితే తప్ప ఇది నిండదు తండ్రి. నీవు బాగు చేయకపోతే నా జీవితం వ్యర్థమయ్యా. ఆయనని ఆరాధించుకుందాం మనందరం. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అవునండి, లోకంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు మనం అడుగులు తడబడిపోతూ ఉంటాయండి, దారి తప్పిపోతూ ఉంటామండి. అయితే ఆయన మనల్ని చెయ్యి పట్టుకొని నడిపే దేవుడు. మనం ఎన్నిసార్లు పడిపోయినను ఆయన తిరిగి మనలో నిలబెట్టే దేవుడు. ఎందుకంటే ఆయన కృప గలవాడు. ఆ కృపతోనే మనల్ని ఇంతవరకు ఆయన మనం నడిపిస్తూ సజీవులుగా ఉంచుతూ మనల్ని ఇంతవరకు నడిపిస్తున్నాడు. ఆ దేవుని బట్టి, అంత కృపను చూపిస్తున్న దేవుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయనను ఆరాధించుకుందాం. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఈ లోకంలో ఉన్నామండి. ఈ లోక యాత్రలో సాగుతూ ఉన్నప్పుడు మనకెన్నో అపరాధాలు వస్తూ ఉంటాయండి. కానీ మన ఆశ అంతా కూడా మన దేవుని మీదనే పెడదామండి. నీవే మా ఆశ అంతయ్యా. మేము ఈ లోకంలో ఉన్నన్ని రోజులు, మేము ఎన్ని రోజులు సజీవులుగా ఉన్నాము, నీ ఆశతో మేము ముందుకు సాగేవారిగా మమ్మల్ని నడిపయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రం దేవా. నీ మీద ఆశ కలిగే విశ్వాసాన్ని, నమ్మకాన్ని మాకు ఇచ్చినందుకు, ఆ విశ్వాసంతో మమ్మల్ని సాగని దానికి మాకు ఇచ్చే ఈ అవకాశాన్ని బట్టి, కృపని బట్టి నీకే స్తోత్రం దేవా. ఆయనను మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకుందాం. ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు, ఈ లోక యాత్రలో
నాకున్న ఆశంతయు నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓ ఓ ఓ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ అవును కదండి, ఆయనను మనందరం ప్రేమించే దేవుడు, మనందరినీ కాచి కాపాడుతున్న దేవుడు. ఈ రీతిగా మనల్ని కాచి కాపాడుతున్న దేవునికి మనం ఏం చేద్దామండి? మన హృదయాలను ఆయనకు అంకితం చేద్దాం. దేవా, నీ కొరకు మా కొరకు మేము పడిపోయినప్పుడు మమ్మల్ని లేపిన దేవుడు అవుతండ్రి, మమ్మల్ని స్థిరపరిచిన దేవుడు అవుతండ్రి. నీ అడుగులో నీ ప్రభ మా అడుగులను స్థిరపరిచి నీ కృపలో మమ్మల్ని ముందు నడిపించిన దేవుడు అవుతండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఈ లోకంలో ఉన్నంత కాలం తండ్రి, మేము ఎంతకాలం సజీవులుగా ఉంటామో మాకైతే తెలియదు నాయనా ప్రభా. అయితే మేము ఉన్నంత కాలం తండ్రి నిన్ను ప్రకటించే వారిగా మమ్మల్ని చేయండి తండ్రి. నీ నామాన్ని హెచ్చించే వారిగా చేయండి తండ్రి. నిన్ను గణపరిచే వారిగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభా ఇంతవరకు నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఈ తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప సమయాన్ని మాకు ఇచ్చావు తండ్రి, నిన్ను స్తుతించుకోవటానికి, నిన్ను ఆరాధించుకోవటానికి. ఈ సమయంలో నీ వాక్యం వినడానికి ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటుండగా ప్రభా దయతో మాతో ఉండయ్యా. ఇదిగోనైనా ప్రభా నువ్వు వినిపించే వాక్యాన్ని ప్రభా శ్రద్ధగా ఆలకించే భాగ్యం దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి, నీ దాసుడి ద్వారా నీవైతే మాట పంపించనున్నావు తండ్రి, ఆ మాటని మా హృదయాలకు తాకించండి తండ్రి. మేము ఆత్మీయంగా బలం పొందేలాగా మమ్మల్ని చేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఈ రీతిగా నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మరి ఒక్కసారి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం దేవా. ఉదయకాల సమయంలో చేరువచ్చిన వారికి వందనాలు. కీర్తనల గ్రంథంలో కొన్ని వచనాలు చదువుకుందాం. 139వ కీర్తన, 139వ కీర్తన. ఒకటి నుండి 14 వరకు ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. 139. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు.
నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండను అని నేను అనుకుని ఎడలా, నా అంతరంద్రియములను నీవే కలుగజేసేదివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. దేవుడు తన కృప చొప్పున తన సృష్టిని సృష్టించి, మరి సృష్టిలో మానవులమైన మన విషయంలో ఎంతో చాలా గొప్ప పరిశీలనతో, పరిశోధనతో, విషయాలు అనేక రకాలుగా మనల్ని ఆయన శ్రద్ధ తీసుకుంటున్న విధానము ఈ యొక్క 139వ కీర్తనలో కనబడుచున్నది. ఎందుకంటే దేవుడు ఆయన సృష్టించిలో ప్రతిదాన్ని ఒక ఉద్దేశంతో సృష్టిస్తాడని ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం. అంటే మన పట్ల కూడా ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని వదిలిపెట్టేయలేదు. సృష్టించిన దేవుడు మనల్ని నిర్లక్ష్యం చూపించట్లేదు. మన వైపు, మన మీద పట్టింపు లేకుండా మన విషయంలో లేడు. ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. అదే ఆ విషయాలే ఇక్కడ మనకి ఈ 139వ కీర్తనలో బాగా అర్థమవుతున్నది అనమాట. భక్తుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటా, లేచుటా, నేను నా నడక, నా పడక, నా చర్యలు అన్నీ నీకు తెలుసు. నా మాట నాలుకకు రాకముందే. ఈ రోజుల్లో మనకి ఈ సీసీ కెమెరా టెక్నాలజీ వచ్చింది. ప్రతి సందు, ప్రతి గల్లీ, ప్రతి టర్నింగ్లో కూడా సీసీ కెమెరాల ద్వారా ఏ వ్యక్తి ఎటు కదులుతున్నాడో ఇప్పుడంతా మానిటరింగ్ చేస్తున్నారు. మోర్ దెన్ సీసీ కెమెరాస్ మన ఫోన్లే ఇప్పుడు మనకు తెలియకుండానే మనల్ని గురించి డిపార్ట్మెంట్ వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. మనం అనుకుంటున్నాం మన ఫోన్ ఆఫ్లో పెట్టుకున్నాం, మన కెమెరా ఆఫ్లో ఉంది అని. మన ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మనదంతా మానిటరింగ్ అవుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా ఒక విషయం, ఒక 2-3 కూర్చొని మీరు మాట్లాడుకోండి ఒక టాపిక్. ఆ తర్వాత మీరు కొంతసేపు యూట్యూబ్ ఓపెన్ చేయండి, మీరు మాట్లాడుకున్న టాపిక్ గురించి ఆ యాడ్స్ వస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ మానిటరైజ్. ఎందుకంటే ఇప్పుడు మనిషి యొక్క కదలికలు, మనిషి యొక్క విధానాలు, ఒక మనిషి ఇంకొక మనిషిని ఇంతగా మానిటరింగ్ చేస్తుంటే మరి సృష్టించిన సృష్టికర్త ఆయన ఇంకెంత మానిటర్ చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. మనం అనుకుంటాం చాలాసార్లు 2 రకాలుగా ఆలోచన చేస్తాం. ఒకటి ఏంటంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా మీద ఎవరు జాలి చూపించట్లేదు, నా పట్ల ఎవరికి హృదయం లేదా అనుకుంటాం ఒకటి. లేదా మరొక యాంగిల్ ఆలోచన చేస్తే నన్ను ఎవడు చూడలే, నేనేం చేసినా పర్వాలేదు, ఎవడు చూస్తున్నాడు, నాకు మనసులో వచ్చే ఆలోచన వాళ్ళకి ఎవరు తెలుసా ఏంటి? అట్లా ఆలోచన చేసిన ఈ 2 విషయాల్లో కూడా డేంజరే. ఒకటి, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అని ఆ యొక్క పిటీ థాట్స్ అనేటువంటివి, అంటే జాలిగా మనమే జాలిపడి అబ్బో మనల్ని ఎవరో పట్టించుకోవాలి, నన్ను అందరూ గమనించాలి, నా గురించి అందరూ అయ్యో అని అనాలి అని అనుకోవటము తప్పే. లేకపోతే నన్ను ఎవడు చూడు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనుకోవడం కూడా తప్పే. ఈ 139వ కీర్తన అన్ని విషయాలు మనకు అర్థమయ్యేటట్లుగా చేపిస్తుంది అనమాట. సో నా ముందు, నా వెనుక, నా యొక్క పరిస్థితులు, నేను కూర్చున్నా, లేచిన, చీకటైనా, రాత్రైనా, పగలైనా అంతా కూడా కారణం ఏంటి అంటే ఇదిగో నువ్వు చూస్తున్నావు అనే విషయాలన్నీ చెప్తున్నాడు అనమాట. నేను ఆకాశమునకి వెళ్ళినా అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు పండుకున్నా అక్కడ ఉన్నావు కదా, ఇవన్నీ చెప్తున్నాడు. రెక్కలు కట్టుకొని ఎక్కడో సముద్రంలోకి వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ కూడా ఉన్నావు అని చెప్తున్నాడు. తర్వాత 13-14 వచనాల్లో అద్భుతమైన విషయాన్ని తెలియజేశాడు. 13-14 వచనాలు, నా అంతరంద్రము
చాలండి. సో ఇట్లా దేవుడు సృష్టించిన విధానం మనల్ని అంతరంగయాలు, లోపల ఉన్నటువంటి మనకున్నటువంటి అవయవాలు, మనకున్నటువంటి ప్రతి నరము, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన నిర్మించాడు. వెరీ గుడ్ ఇంజనీర్ అనమాట. ప్రతిదీ కూడా డిఎన్ఏ టెస్ట్ చేసి డిఎన్ఏ గురించి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అసలు ఏంటి ఇదంతా, ఇలాగా ఇంత అద్భుతమైన సృష్టి, మనిషి యొక్క సృష్టి ఎలా జరిగిందంటే ఎస్ అది దేవుని సృష్టి కాబట్టే మానవ జ్ఞానానికి అతీతమైనటువంటి డిఎన్ఏ టెస్ట్ చేసిన వాళ్ళు అదే ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఇది మనిషి చేసిందైతే కాదు, మనిషి వల్ల అయింది కాదు అని. అదనమాట దేవుడు చేసింది. ఏంటి ఓవరాల్గా ఈ పాయింట్ ఇందులో అంటే, ఇగో దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు. చాలాసార్లు నా భర్త నన్ను పట్టించుకోవట్లేదని భర్త మీద పడి చేస్తాం. కొన్నిసార్లు భార్య నన్ను పట్టించుకోవట్లేదని భార్య మీద పడి చేస్తుంటాం. లేకపోతే నా పిల్లలు నన్ను చూడట్లేదని చెప్పి పిల్లల మీద తిడుతుంటాం. లేకపోతే నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదని ఆ గిల్టీ ఫీలింగ్. ఇవన్నీ ఒక రకమైనటువంటి ఆలోచనలు. అసలు మనిషికి ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ బీన్ మేడ్ బై గాడ్. ప్రతి ఒక్కరం దేవుని చేత సృష్టించబడ్డాం. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ వీఆర్ బిలాంగ్ టు గాడ్. నేను నా తల్లిదండ్రులకు సంబంధించిన దానికంటే ముందు నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని. అర్థమైందా? సో నేను నా తల్లిదండ్రుల కన్నా నా దేవునికి సంబంధించిన వ్యక్తిని అంటే ఇప్పుడు నా ప్రయారిటీ కూడా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అలా అని చెప్పేసి దేవునికి ఇవ్వకుండా నా తల్లిదండ్రులే నాకు ఫస్ట్ అండి అని అంటారు. ఈ లోకంలో చాలా సూక్తులు మాట్లాడుతుంటారు, తల్లిదండ్రులే దైవం కదండి అని. తప్పది అలాంటి మాటలు. తల్లిదండ్రులు దైవం ఎట్లా అవుతారు? తల్లిదండ్రులు దైవం గారు. తల్లిదండ్రులను మించిన గౌరవం దైవం లేదని కొందరు అంటారు. అది తప్పు. నేను దేవుని కన్నా తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వను. అలాగే చర్చిలో కూడా నేను అదే నేర్పిస్తాను. తల్లిదండ్రులకి దేవుని కన్నా తల్లిదండ్రులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు కూడా దేవుని కన్నా పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అలాగే పిల్లలు కూడా దేవుని కన్నా తల్లిదండ్రులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. జాబ్ కన్నా తల్లిదండ్రులు, ఇక కొందరు ఉంటారు దేవుడు అంటే కొందరు వర్కే వర్షిప్ కదండి అని కొంతమంది సూక్తులు చెప్పేవాళ్ళు. అవన్నీ లోకం పుట్టించిన సాతానుడి యొక్క మాటలు, అవన్నీ కాదు. ఎంత చక్కగా ఉన్న చూడండి ఇదంతా. సో వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? హూమ్ యు బిలాంగ్ టు మెయిన్. అదే ప్రాథమికంగా నువ్వు సంబంధించిన వ్యక్తివి. ఎవరికి నువ్వు సంబంధించిన వ్యక్తివి? అసలు ఏంటి? ఒకసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. ఎంతసేపు కూర్చొని ఎంత సంపాదించాలి, ఈ నెల ఎంత వచ్చింది, ఎంత పోయింది, అదెంత కట్టాలి, ఇంత కట్టాలి, అదే నా ఆలోచన. అసలు మన బ్రతుకు గురించి మనం ఏమన్నప్పుడు ఆలోచన చేస్తున్నాం. పుట్టుక్కమని పోతాం. బయట ఏమన్నా పోతున్నప్పుడు బయట వెళ్తూ ఏదైనా దేవుడు ఆజ్ఞాపిస్తే క్షణంలో ఆవిరైపోతాం. ఆ విషయం ఆలోచించకుండా ఏంటో ఆలోచన చేస్తుంటాం. కానీ దేవుడు మన గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు, మన గురించి దేవుడు ఎంత ఆలోచన చేస్తున్నాడు, దేవుడు మన గురించి ఎంతగా ఆయన ఆలోచన విధానానికి ప్రాముఖ్యతనిస్తున్నాడు అనేది మనం గమనించుకోవాలి. సో ఇక్కడ కొన్ని వచనాలు ఉన్నాయి. త్వరగా మీరు చదివితే నేను త్వరగా చెప్తాను. రోమా 8:31 వచనం. రోమా 8:31. ఎప్పుడు ఒక్కళ్ళే చదివిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు కూడా చదువుతూ ఉండాలి. బైబిల్ చదవాలి. రోమా 8:31. దేవుడు మన పక్షమున ఉండగా. దేవుడు ఎక్కడున్నాడంటండి? ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు మన పక్షమున ఉండగా. ఇప్పుడు నీ పక్షమున ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారంటే ఎంత ధైర్యం ఉంటుంది నీకు? నాకేమండి పలానా మంత్రి నా పక్షంగా ఉన్నాడు అని అంటారు. లేకపోతే పలానా ఐశ్వర్యవంతుడు నా పక్షం. తప్పు అదిగా. కానీ మనుషులు కాదు. దేవుడు మన పక్షమున ఉండగా. ఇంకా విరోధుల గురించి ఎందుకు భయం? ఈ లోకంలో మనకి సాతానుడు ఉన్నాడు, విరోధి ఉన్నాడు. వాడు ఇంకొక విరోధులు పుట్టిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి. కానీ మన పక్షమున, ఈ మాట గమనించండి, మన పక్షమున నీవు ప్రతి ఒక్కరూ మీరు ఆలోచన చేయండి. నీ పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉండగా. ఇక దేవుడికి మించిన పదం ఏదైనా ఉందా? దేవుడికి మించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు? ఇక సో దేవుడు మన పక్షం ఉండగా ఇక ఎవరో విరోధులు ఉన్నారు అని వాళ్ళ గురించి చాలాసార్లు మనం మన గురించి ఆలోచించుకోవడం, మన దేవుని గురించి ఆలోచించడం మర్చిపోయి మన విరోధుల గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం. పలానా వాళ్ళు నా జీవితంలో ప్రత్యర్థులుగా తయారయ్యారండి అని వాళ్ళ గురించి ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావు? వాళ్ళ గురించి ఎందుకు నీ మనశ్శాంతి పోగొట్టుకుంటావు? సో ఈ మాట తీసుకో. దేవుడు మన పక్షమున ఉండగా. విరోధుల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచన చేసి అనవసరంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. సో వాళ్ళ గురించి ఆలోచన చేయొద్దు. ప్రత్యర్థులు, విరోధులు, శత్రువులు, వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నా పక్షంగా నా దేవుడు ఉండగా అనే మాట దృష్టిలో పెట్టుకో.
ఆ మాట దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా విజయం మనదైతే. ఇందాక బ్రదర్ గారు, జాషువా బ్రదర్ గారు సింపుల్గా, షార్ట్ అండ్ స్వీట్గా, వెరీ వండర్ఫుల్గా చెప్పారు. విజయం మనకిస్తున్నాడు దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు విజయం ఇస్తున్నాడు. ఆయన విజయం ఇచ్చేవాడు. ఆయన ఉంటే ఆయన గురించి ఆలోచించడం మానేసి నా శత్రువుగా ఆయన తయారయ్యాడు, అంత ఎట్లా డీల్ చేయాలి, వాడితో ఏం మాట్లాడాడు, వాడిని ఎట్లా ఎదుర్కొంటే పరిస్థితి, ఎందుకు అంత ఆలోచన? దేవుడు ఉన్నాడు మన పక్షంగా, అది గమనించండి. ఇంకా ఫిలిప్పీ 2:13 ఫిలిప్పీ 2:13, ఫిలిపియన్స్ 2:13 చదవగలిగిన వాళ్ళు చదవాలి. ఫిలిపియన్స్ 2:13. మీలో కార్యశుద్ధి కలగజేవాడు. ఎవరిలో? మీలో కార్యం చేస్తుంది ఎవరంటండి? దేవుడు. సాతానుడు కార్యం చేయకూడదు మీలో, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కార్యం చేయకూడదు. కొందరు అంటారు, నాకు మా పలానా వాళ్ళు ఇన్స్పిరేషన్ అండి, వాళ్ళని బట్టి నేను చేస్తాను. ఎవరో వీళ్ళు ఇన్స్పిరేషన్ కాదు, లేకపోతే నీ భర్త, నీ భార్య, నీ తల్లి, నీ పిల్లలు, వాళ్ళు కాదు నీలో కార్యం జరిగించాల్సిన వాళ్ళు. సాతానుడు నీలో కార్యం జరిగిస్తే అంత పాపపు ఇచ్చలే వస్తాయి. నీ ఇంట్లో వాళ్ళు కార్యం నీలో ఉంటే వాళ్ళంతా ఎంతసేపటికి వాళ్ళు చెప్పిన మాటే వింటాము. కొందరు చూస్తుంటాం కదా, ఈయనంతా కూడా భార్య దాసుడండి, వాళ్ళ భార్య చెప్పినట్టే వింటాడు. కొందరు అంటారు అంత భర్త దాసుడండి, భర్త చెప్పినట్టే వింటారు, అంతే సత్యానికి మాట్లాడరు అంటారు. సో అంటే వాళ్ళు ఎందు గురించి ఇంత స్పష్టంగా ఏమనుంది, ఆ పదం ఏమనుందండి అక్కడ ఫిలిప్పీ 2:13లో? మీలో కార్యసిద్ధి చేయవాడు, ఇన్నర్స్, మనలో కార్యసిద్ధి చేసేవాడు, కార్యం జరిగించేవాడు ఆయన. మన జీవితాల్లో కార్యం జరిగించవలసింది దేవుడు. మన శక్తి కాదు, మన జ్ఞానం కాదు, ఇతరులు కాదు, మన ఇంట్లో వాళ్ళు కాదండి. మనలో కార్యసిద్ధి చేసేది దేవుడు. తర్వాత ఆదికాండం 28:15. ఆదికాండం 28:15. నీకు తోడయుండి, చాలండి. ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఎవరికి తోడయుండి? నీకు తోడయ్యుండి. నీకు తోడై ఉంటాయంటే నీతో ఉంటాను అని దాని అర్థం కదా. ఇంగ్లీష్ బైబిల్లో విత్ యూ అనే పదం ఉంది అక్కడ. నీతో కూడా ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. ఇప్పుడు ఒంటరిగా ప్రయాణం వెళ్తున్నావు, కానీ నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలం ఏమనుంది, ఆ పదం అక్కడ ఏమనుందండి? నీకు తోడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు, నువ్వు పొలంలోకి వెళ్తావా, ఇంట్లోకి వెళ్తావా, బంధువుల ఇంటికి వెళ్తావా, పనికి వెళ్తావా, బజార్కి వెళ్తావా, పొలం ఎక్కడికి వెళ్తావు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఏంటంటే ఇక్కడ నీకు తోడై, నీతో కూడా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను నేను. రైట్, విత్ యూ, ఐఎమ్ విత్ యూ. నీకు ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నీతో ఉంటాను, నీకు తోడుగా ఉంటాను అనే పదం. సో రోమా 8:31లో ఏం చెప్పుకున్నాము? మన పక్షమున ఉండగా. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మన పక్షమున ఉండగా. తర్వాత ఫిలిప్పీ 2:13లో మనలో కార్యసిద్ధి చేసేవాడు దేవుడు. ఓకే, ఇందాక మన పక్షమున ఉండగా అని చెప్పుకున్నాం, తర్వాత మనలో కార్యసిద్ధి చేసే దేవుడు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమనుంది? నేను నీకు తోడుగా ఉంటాను, నీతో కూడా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. వెళ్ళే ప్రతి స్థలంలో. కొన్నిసార్లు మనతో ఉన్న మన ఇంట్లో వాళ్ళే మనతో ప్రతి చోట ఉండలేకపోవచ్చు, అంతే కదా. ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ఇన్ ప్రైవేట్ ప్లేసెస్, పబ్లిక్ ప్లేసెస్, హౌస్ బయట అయినా, ఇంట్లో అయినా, ఎక్కడైనా కూడా నీతో కూడా ఉంటాను. ఈ మాటలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వర్డ్ ఇంకా ఎక్సోడస్ 13, నిర్గమాకాండము 13వ అధ్యాయం. నిర్గమాకాండము 13వ అధ్యాయం చదవాలి మిగిలిన వాళ్ళు కూడా. నిర్గమాకాండం 13:21. వారికి ముందుగా నడుచుచు, వారికి ఎక్కడండి? ముందుగా నడుచుచు. సో నిర్గమాకాండం 13:21లో ఉంది ఆ మాట. వారికి ముందుగా. ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ప్రయాణం అయ్యి వెళ్ళొచ్చారు. ఇంతకుముందు ఆ ప్రయాణం వాళ్ళకి తెలియదు, అది క్రొత్త దారి, వాళ్ళకి అనుభవం లేదు, ఏ విషయం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అయితే వారికి ముందుగా ఎవరు వెళ్తున్నారు? వారికి దేవుడు ముందుగా వెళ్తున్నాడు. బిఫోర్ దెమ్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. వారికి ముందుగా ఉండి చేయి పట్టి నడిపిస్తున్నాడు అన్నమాట. వారితో వెళ్తూ ఉన్నాడు, వారికి దారి చూపిస్తున్నాడు. వారు ఎక్కడ అడుగులు వేయారో వాళ్ళకి తెలియదు, వారి నెక్స్ట్ అడుగు ఎక్కడ పెట్టాలో తెలియదు. అందుకే దేవుడు వారికి ముందుగా వెళ్తూ ఎక్కడ టర్నింగ్ తీసుకోవాలో వాళ్ళకి తెలియదు,
దేవుడు వాళ్ళకి ముందుగా వెళ్తే ఎక్కడ టర్నింగ్ తీసుకోవాలి. సో మనకి స్పిరిచువల్ పాయింట్ ఏంటి ఇందులో అంటే, స్పిరిచువల్ అప్లికేషన్ ప్రతి వచనంలో ఆత్మీయ పాఠం తీసుకోవాలి. ఎప్పుడు నువ్వు ఎక్కడ అడుగు వేయాలో నీకు తెలియదు. ఎలాంటి అడుగు అంటే డెసిషన్, తీర్మానం. నెక్స్ట్ నేను ఎలాంటి తీర్మానం తీసుకోవాలి, ఏంటి నాకు ఒక బ్లాంక్గా కనపడుతుంది, నేను చేయాలి అంటే అప్పుడు దేవుడు అనగా నీకు ముందుగా నేను నడుస్తాను, నువ్వు నా మీద ఆధారపడు, నేను నీకు ముందుగా వెళ్తూ. అన్ని లక్షల మందికి నడిపించిన దేవుడు నీకు ముందుగా నడవలేడు ఆయన. అది కూడా మళ్ళీ పగలు రాత్రి, పగలైనా రాత్రి అయినా నీకు ముందుగా నడుస్తూ. ఈ మాట మర్చిపోవద్దు, నీకు ముందుగా. సో ఏమన్నాం, ముందేం చెప్పుకున్నాం, మన పక్షముగా దేవుడు. రెండవది మనలో కార్యం చేసేవాడు. తర్వాత నీకు తోడుగా, నీతో కూడా, నీకు తోడుగా. నెక్స్ట్ నీకు ముందుగా. రైట్. ఇప్పుడు నిర్గమాకాండం 14వ అధ్యాయం 19వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 19. వారు ఇప్పుడు వెనకకు వచ్చి దేవత వారితో తోడుగా ఉంది. ఎందుకంటే వీరు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల వెనకాల సైన్యం వస్తుంది, శత్రు సైన్యం. ఎందుకంటే ఎర్ర సముద్రం ముందుంటే దాన్ని పాయలుగా చేస్తున్న కార్యం జరుగుతూ ఉంది. వెనకాల మరి శత్రువులు వస్తున్నారు కదా. సో వెనకాల ఇప్పుడు దేవుడు మరలా తన యొక్క దూత సన్నిధి ఉంచాడు అనమాట. సో నీకు ముందుగా వెళుతూ ఉన్నాడు. ముందుగా వెళ్ళేటప్పుడేమో తీర్మానం తెలియదు, ఎలా వెళ్ళాలి, ఎక్కడ అడుగులేయాలో, ఎటువంటి తీర్మానం తీసుకొని ఎక్కడ టర్నింగ్ అవ్వాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, నువ్వు కానీ నీ కుటుంబం కానీ. అలాగే నీ వెనకాల కూడా నిన్ను ఎవరన్నా తరుముకుంటూ, నీకు తెలియకుండా నీ వెనకాల తరుముకుంటూ వస్తున్నా. అంతే కదా, మన వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. చాలాసార్లు మన ముందు ఒక రకంగా మాట్లాడిన మనిషి మన వెనకాల మన గురించి ఏం ప్లాన్ చేస్తాడో తెలియదు. అవును కదా, మన గురించి ఎంత కుట్ర జరిగిద్దో తెలియదు. ఈ లోకంలో ఎంతో చక్కని, ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళే ఉన్నారు. ఆమె గారికి ఆమె సెక్యూరిటీ పర్సనే, కానీ తన వెనకాల ఆమె వెనకాల ఒక సెక్యూరిటీ పర్సనే ఒక కుట్ర చేస్తున్నాడని ఆమెకు తెలుసా? తెలియదు. ఎవరి చేతిలో చనిపోయింది? సొంత సెక్యూరిటీ బాడీగార్డ్ చేతిలోనే. అంటే వెనకాల ఎంత కథ జరిగి ఉండాలి. సో అందుకనే ఒక్కోసారి నీ ఇంట్లో ఉన్న వాళ్ళు, నీతో ఉన్న వాళ్ళే నిన్ను మెచ్చుకుని ఆ క్షణం దాకా నిన్నెంతో, అసలు నువ్వు లేకపోతే వాళ్ళ జీవితమే లేదన్నంతగా ఉప్పొంగించిన వాళ్ళే నీ వెనకాల ఏం కథ చేస్తున్నారో నీకు తెలియదు. అందుకనే అక్కడ కూడా ఎవరు ఉంటారన్నాడు? అది ఆయన ఉంటాడు అన్నిటినీ కంట్రోల్ చేయడానికి. నువ్వు భయపడొద్దు. అందుకనే ఎవరి గురించి, ఇంకా వాళ్ళు నా గురించి ఏం ఆలోచన చేస్తున్నారని దాని గురించి పెద్ద టెన్షన్ పెట్టుకోవద్దు. చాలామంది ఇది ఎక్కువ పెట్టుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారో నా గురించి ఏమని చెప్పారా, ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్లు చేసి ఎంక్వైరీ ఏం జరిగింది, నన్ను టాపిక్ ఏంది, అది ఇదంతా ఆలోచన చేసి టైం వేస్ట్ చేసుకుంటాం. మన విలువైనటువంటి పనులు మానుకుంటాం. ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు టెన్షన్తోనే ఉంటారు. కానీ కూల్గా రిలాక్స్గా వెళ్ళిపోతుండాలి ముందుకి. తన వెనకాల చూసుకునే దేవుడు చూసుకుంటాడు వెనకాల జరిగేది. మనం ఎందుకు వెనకాల, మళ్ళీ నా వెనకాల వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారేమో, ఎందుకైనా మంచిది ఒకసారి మనం ఒక మాట ఇట్లా అని చూద్దాం, అక్కడ బయట విషయాలు అట్లా తెలుస్తాయి కదా. ఎందుకంటే చాలా నేను ఎక్స్పీరియన్స్ చేసి చూశాను, ఎవరు ఎలా మాట్లాడతారు, ఏ విధంగా ఉంటుంది, మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడానికి ఏమంటారు, దాన్ని మనం ఎలా బయటికి చెప్పాలని చూస్తాం. ఇవన్నీ చూసి అన్నీ ఎందుకు, దేవుడు ఉన్నాడు, నడుచుకో, ముందుకు వెళ్ళిపో, వెనకాల దేవుడు చూసుకుంటాడు. ఏదైనా ఒకవేళ గూడు పుట్టాన్ని ఏదైనా చేయాలని చూసినా దేవుడు తెలీదా ఎట్లా ఆపాలో అది. అందుకే పెద్ద వరి అవ్వద్దు, పెద్ద టెన్షన్ తీసుకోవద్దు. నీ ముందు నిన్ను మెచ్చుకున్న వాళ్ళందరూ ఎప్పుడు నీ వాళ్ళు అని అనుకోవద్దు. అబ్బాయి ఎంత చక్కగా నవ్వుతూ ఎంత మధురంగా మాట్లాడారండి, నో అంత మాత్రాన మోసపోవద్దు. యేసు వారు ఎవరిని నమ్మలేదు, ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోవద్దు. పలకరించావా, నువ్వు హ్యాపీగా సంతోషంగా నీతో గడిపిన ఆ మధుర క్షణాలు సంతోషంగా హృదయపూర్వకంగా గడిపేసి ముందుకెళ్ళిపోను. నీ వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచన చేస్తారు, పెద్ద టెన్షన్. దేవుడు ఉన్నాడు చూసుకోవడానికి, నీ వెనకాల ఏం గుడిపుటాన్ని చేస్తున్నారు. సో ఇక్కడ దేవుడు వెనకాల ఉన్నాడు వాళ్ళకి, రైట్. అది నెక్స్ట్ 73వ కీర్తన 25వ వచనం. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. చాలండి. నీవు నాకుండగా ఈ లోకంలో ఇదిగో. ఇప్పుడు ఆకాశం ఎక్కడ ఉందా? క్రింద ఉందా, పైన ఉందా? పైన ఉంది. సో ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? మనకి పైగా ఉన్నాడు. అర్థమైందా? ఆయన మన పైగా ఉండి, ఆకాశంలో ఉండి మన పక్షంగా మనతో ఉన్నాడు. ఆకాశమందు నీవు ఉండగా ఇంక నాకు ఈ లోకంలో ఏం అవసరం లేదయ్యా, నువ్వు ఇంకా నాకు భయం ఎందుకు, నువ్వు ఉన్నావు, అంతే కదా. ఇప్పుడు హై లెవెల్లో సెక్యూరిటీ ఉండి అలా చూస్తూ ఉంటే కింద ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది కదా. సో అందుకే ఆకాశమందు ఆయన ఉన్నాడు, ఆయన చూసుకునే దేవుడు. సో మన కోసం అక్కడ నుంచి ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. భయపడొద్దు. సాతానుడు కూడా వాయుమండల దురాత్మల సమూహంగా ఉన్నారు.
ఈ యొక్క దురాత్మల సమూహం సాతానుడి దూతలు ఎక్కడున్నారో తెలుసా? వాడి యొక్క దెయ్యాలు వాయుమండల సమూహం అని రాయబడింది. అంటే వాయుమండలం అంటే గాలి. ఈ గాల్లో ఉన్నారు వాళ్ళు. కానీ ఈ వాయుమండల సమూహం అయినటువంటి ఈ సాతాను దూతలు, సాతానుడి యొక్క దెయ్యాలు మనల్ని ఏం చేయకుండా కాపాడుతున్నది ఎవరి? అంతకన్నా పైన ఉన్నటువంటి మన దేవాతి దేవుడు. అర్థమైందా? సో భయపడవద్దు. ఇది యేసుక్రీస్తు వారి ద్వారా మనం పొందుకున్న గొప్ప జీవితం అండి. మన భక్తి కాదు, మన గొప్పతనం కాదు, ఆయన. సో ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాము? మన పక్షంగా ఉన్న దేవుడు, మనలో కార్యం చేస్తున్న దేవుడు, మనతో కూడా ఉన్న దేవుడు, మనకు ముందుగా ఉన్న దేవుడు, మన వెనకాల ఉన్న దేవుడు, మనకి పైగా ఉన్న దేవుడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 27వ వచనం. సో నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన యొక్క బాహువులు అంటే ఆయన చేతులు. సో నీ క్రింద ఆయన యొక్క హస్తాలు ఉన్నాయంట. అంటే మనం ఆయన హస్తాల మీద ఇక్కడ ఉన్నాం, అవునా? ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు మనల్ని? ఇలాగా హస్తాల్లో ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన చేతుల్లో మనల్ని ఇట్లా పట్టుకున్నాడంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్లని, చిన్న పసిబిడ్డని ఇట్లా చేతుల్లో పట్టుకుంటారు, ఎంత జాగ్రత్త పట్టుకుంటారు, అవునా? సేమ్ వే దీని అర్థం ఏంటి అంటే, ఆయన మనలను ఇలాగా ఎత్తి పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు మనకి క్రింద కూడా ఆయన ఉన్నాడు అనే విషయం అర్థమవుతుందా లేదా? ఆయన చేతులు మన క్రింద ఉన్న ఎత్తి పట్టుకున్నాయి. సో మన పైన ఉన్న దేవుడే కాదు, పైనుంచి ఇచ్చే దేవుడే కాదు, పైనుండి చూసుకుంటున్న దేవుడే కాదు, క్రింద కూడా ఎటువంటి హాని మనకి, ఏ బురద, ఏ విధమైనటువంటి, చిన్నపిల్లలు చూసారా, బురద అంటుకోకూడదని చేతుల్లో ఎత్తుకొని తీసుకొని వస్తుంటారు. అలాగ దేవుడు మనలను తన హస్తాల్లో అలాగ పట్టుకొని ఉంటాడు. కాబట్టి భయపడవద్దు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అంతేకాదు 125వ కీర్తన 2వ వచనం, 125వ కీర్తన 2వ వచనం. As the mountains are around, the Lord is round about his people. తన ప్రజల చుట్టూ ఎవరున్నారంటండి? ప్రభువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఈ మాట గమనించారా? ఎక్కడ? తన ప్రజల చుట్టూ, రౌండ్ అబౌట్, నీ చుట్టూ కూడా ఆయన ఉన్నాడు. సో ఇప్పుడు గమనించండి, ఈ పదాలన్నీ మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి. ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం? ఫరస్, మన పక్షంగా. నెక్స్ట్ ఇన్నస్, మనలో కార్యం చేశాడు. నెక్స్ట్ విత్ యు, నీకు, నీతో కూడా, రైట్. ఇంకా నెక్స్ట్ వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నీ ముందుగా వెళ్తున్నవాడు. నెక్స్ట్ నీ వెనుకగా వస్తున్నవాడు. నెక్స్ట్ పైన ఉన్నవాడు. తర్వాత క్రింద ఉన్న దేవుడు. నెక్స్ట్ రౌండ్ అబౌట్. సో ఇంకా ఆయన లేని స్థలం ఎక్కడుంది అంటే, మన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కన్నా కూడా హై లెవెల్లో మనకు ప్రొటెక్షన్. చూసారా? ఇంకెందుకు భయపడాలి? అందుకనే ఈ 139వ కీర్తనలో, అయ్యా నీ ఆత్మయుద్ధుని నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదు. ఆకాశానికి వెళ్తానా, భూమి మీద ఉంటానా, సముద్రంలోకి వెళ్తానా, చీకట్లోకి వెళ్తానా, వెలుగులో ఎక్కడున్నా కూడా నువ్వు ఉన్నావు. ఎందుకని అంటే, నన్ను నువ్వు స్పెషల్గా సృష్టించుకున్నావు నా తల్లి గర్భంలో నుండి. నా తల్లి గర్భంలో నుంచి ముందుగానే నువ్వు నిర్ణయించుకున్నావు, రిజర్వేషన్ చేసుకున్నావు. అప్పుడే ఈ పలానా బిడ్డ నా కోసం పుడుతున్నాడు, పలానా ఆమె నా కోసం పుడుతుంది భూమి మీద, అప్పుడే నువ్వు నన్ను నియమించేసుకున్నావు. కానీ మనం మాత్రం, లేదు ప్రభా, నా బ్రతుకు నన్ను బ్రతికిని, ఈ లోకంలో నేను బాగా సంపాదించుకోవాలి, అన్నీ అనుభవించాలి, నువ్వు కొంచెంసేపు అక్కడుండు, నేను అన్నీ చేసుకున్న తర్వాత చివరిలో నీ గురించి తర్వాత ఆలోచన చేస్తాను. ముందు ఇక్కడ నేను బ్రతకాలి కదా, నాకు 4 రూపాయలు సంపాదించుకోవాలి కదా, నువ్వు పక్కనుండు, అప్పుడప్పుడు వచ్చి నీకు గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్తుంటాలే, ఏదో ఆదివారం రోజు కనపడి వెళ్తుంటా, నన్ను మాత్రం ఇలా బ్రతికిని అనుకుంటా. నో, ఆయన ఏం కోరుకున్నాడంటే, నీ పక్షంగా ఉండాలి, నీలో ఉండాలి, నీతో ఉండాలి, నీకు ముందుగా ఉండాలి, నీ వెనక ఉండాలి, నీకు పైగా ఉండాలి, నీ కింద ఉండాలి, నీ చుట్టూ ఉండాలి, ఇక నీతోనే జీవితం గడపాలని ఆయన కోరుకుంటున్నాడు. బట్ వాట్ అబౌట్ నువ్వేమంటావు? వద్దు ప్రభా, ఏదో ఆదివారం రోజు వరకు అట్లా ఉండు, మిగిలిన రోజులు నాకు అడ్డుపడవద్దు అని అంటావు. అది తప్పు. దేవుడు మన కోసం ఎంతో తహతహలాడుతుంటే మనం మాత్రం ఆయనకు దూరంగా అవుతుంది. ఆయనకి దగ్గరగా వస్తూ ఉంటే ఆయన మనల్ని ఇంకా ప్రత్యేకంగా అన్ని విధాలా కాపాడుకునే దేవుడు.
అటువంటి గొప్ప దేవుణ్ణి మనం దూరం చేసుకోవద్దు. ఆ దేవునిలో మనం లీనమై జీవించుదాం. అటువంటి గొప్ప దేవుడు మనకి దయచేయను గాక. ప్రార్థన చేస్తున్నాం. రమేష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం ప్రకాష్ బ్రదర్ గారు పల్లిస్తారు. మహాపరిశుద్ర తండ్రి, స్తుతులు స్తోత్రాలు దేవా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి తండ్రి వందనాలు. నేను గడిచిన కాలం అంతా తండ్రి నీ మహా కాపుదలతోటి ప్రభా నువ్వు కాచి కాపాడవు తండ్రి, వందనాలు ప్రభా. మరి చేరుకున్న ప్రతి బిడ్డనే తండ్రి నీవు ఆశీర్వదించమని వేడుకున్నాం తండ్రి. మరి విత్తబడిన వాక్యము తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకున్న తండ్రి నాయన ధ్యానించుకుంటూ ముందుకు నడిచే వారంగా మమ్మల్ని ఉంచు తండ్రి. ఇరు వర్తమానాలతో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించావు దేవా. మరి మొదటి వర్తమానంలో తండ్రి నువ్వు మాకు విజయాన్ని ఇస్తానన్నావు తండ్రి. లోకంలో ఏది కాదు కానీ తండ్రి, ఎవరి ద్వారాగా కాదు కానీ ప్రభా, నిన్ను ముందు పెట్టుకుని ఉంటే నీవు మాకు విజయాన్ని దయచేసి నడిపించే దేవుడు తండ్రి. అదేవిధంగా మరి ప్రధాన వర్తమానంలో మా తండ్రి నీవు లేని చోటు లేదు తండ్రి, నీవు మా పక్షమున ఉన్న దేవుడవు తండ్రి మేము నమ్ముచున్నాం దేవా. ఆ విధంగా నాయన నిన్ను ముందు పెట్టుకుని మేము ముందుకు నడిచే వారంగా ఉంచమని చేరుకున్న ప్రతి బిడ్డని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని మన యేసుక్రీస్తును ప్రార్థించుకున్నాం మా తండ్రి. ఆమేన్. క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం కోసమే కానీ నీ కష్టాలను జ్ఞాపకం చేసుకోవద్దు. నేను ఇన్ని అప్పుల్లో ఉన్నాను ప్రభా, నాకు ఇన్ని రోగాలు ఉన్నాయి ప్రభా, నాకు ఇన్ని శ్రమలు ఉన్నాయి ప్రభా అని వాటిని జ్ఞాపకం చేసుకునే టైం కాదు ఇది. నీ కొరకు క్రీస్తు పొందిన దెబ్బలు, గాయాలు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అవును, క్రీస్తు నన్ను ఎంతగా ప్రేమించాడు, నా కొరకు క్రీస్తు ఎన్ని అవమానాలు భరించాడు, నా కొరకు క్రీస్తు ఎంత వేదన అనుభవించాడు, నన్ను నరక శిక్ష నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో మనిషిగా పుట్టాడు, నన్ను విమోచించడానికి సాతానుడి యొక్క అధికారం నుంచి విడిపించి నన్ను స్వేచ్ఛగా ఉంచడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చారు. ఆయన అనేక నిందలు భరించాడు, ఆయన శరీరుడిగా జన్మించాడు, ఈ భూమి మీద నా కొరకు ఎన్నో వేదనలు భరించాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, సిలువ వేయబడ్డాడు అని మేకులు కొట్టించుకున్నాడని ఆ విషయాన్ని తలపోసుకొని, అవును ప్రభా నువ్వెంత గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు అయ్యా, నన్నెంతగా ప్రేమించావయ్యా అని క్రీస్తుని తలపోసుకుంటూ క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. అంతేగాని నాకు ఇన్ని అప్పులుంటే అప్పులు తీర్చావయ్యా, ఇన్ని రోగాలు వచ్చినాయి రోగాలు కాపాడావయ్యా అని ఇప్పుడు ఆ రోగాలు అప్పుల గురించి కాదు, వాటన్నిటిని మించి పాపము, నరక శిక్ష, అందులో నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే సమయం ఆయనకి ఆరాధన చేయి. అవును ప్రభా, నువ్వెంతో పరిశుద్ధుడవై ఉండి పాపినైన నా కోసం ఈ లోకంలోకి వచ్చావయ్యా, నన్ను విమోచించడానికి నీవు గాయాలు పొందావయ్యా అని క్రీస్తుని తలపోసుకొని నీ హృదయంలో ధ్యానం చేసుకొని క్రీస్తుని మాత్రమే ఆరాధించు, దేవుణ్ణి మాత్రమే హృదయంలో ఆరాధన చేయి. ఆయన మాత్రమే యోగ్యుడు. యేసుక్రీస్తుని ఎవరైతే హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు ఈ యొక్క బల్లలో పాల్గొనే అవకాశం ఉంది. ఎవరైతే యేసుని అంగీకరించలేదో మీ హృదయంలో రక్షకుడిగా, వారు దయచేసి బల్లలో పాల్గొనవద్దు. రక్షణ పొందిన వారు, యేసుని అంగీకరించిన వారు మాత్రమే ఈ బల్లలో పాల్గొనాలి. మన చేతిలో ఉన్న రొట్టె యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తుంది కానీ క్రీస్తుని తలపోసుకుంది. మా గొప్ప దేవా, పరలోకపు తండ్రి, మా కొరకు గాయాలు పొంది క్రీస్తుగా ఈ లోకంలో తండ్రి అనేక బాధలు అనుభవించి శిక్షణ అనుభవించవలసిన మమ్ములను రక్షించటానికి దేవా క్రీస్తుగా నీ అద్వితీయ కుమారుడు అనేక బాధలు అనుభవించారు, మమ్మల్ని రక్షించారు. అందరి కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. భోజనాన్ని పెట్టాను. మరొక పాత్రను ఎత్తుకుని మీరు అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తం నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడం చెప్పాను ప్రభా. మేము ఒకప్పుడు మీకు జన్లం కాకుండా దూరంగా ఉన్నాం, పాపమును బట్టి దూరమైన వారు, శత్రువులం. అలాంటి మమ్మల్ని క్రీస్తు రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి మరలా మీతో ఈ అనుబంధాన్ని, సంబంధాన్ని
కలిపి ఈ రక్తంతో నిబంధన చేసి మమ్మల్ని నీ వారుగా చేసుకున్నావు. మా పాపాలు కడిగి శుద్ధీకరించావు, మా హృదయాలు కడిగావు, పరిశుద్ధుడిగా మమ్మల్ని చేశావు. అందులో కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె పాత్రల పాలు. సర్వోన్నతుడైన మా గొప్ప తండ్రి, మా గొప్ప దేవ, సర్వోన్నతుడా, ఎంతగానో మమ్మల్ని ప్రేమించావు కాబట్టి నీ కుమారుణ్ణి మా కొరకు త్యాగంగా బలివేగమయ్యేటట్లు అర్పించావు. నీ స్తోత్రాలు. ఈ రోజున క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే తరుణం ఈ బల్ల ద్వారా మాకు ఇచ్చావు. నీ స్తోత్రాలు. బలలో పాల్గొన్న సహోదరుడిని మీరు ఆశీర్వదించండి. ఎవరైతే పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం దయచేయండి. క్రీస్తునందు ఈ సంఘంలో ఉన్న బిడ్డలందరికీ నీ యొక్క ఆత్మాభిషేకం, నీ సన్నిధి, నీ కాపుదల, నీ శక్తి, నీ కృపను ఎల్లప్పుడూ వారికి దయచేయండి. నీ కృపలో దీవించమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుతూ మనం కానుకలు సమర్పించుకుందాం. ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని, ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని, ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని, జుంటె తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంటె తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని, ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని. హల్లెలూయా. మరి విన్న వాక్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ఇంట్లో వాళ్ళతో సంభాషించండి. దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడాడు, మరి అందులో నుంచి మనం ఏం నేర్చుకున్నాము. ఇంకా ఆ వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఇంకా మరికొన్ని విషయాలు దేవుడు మీకు డెవలప్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఏంటో తెలుసా? ఒక సముద్రం లాంటిది. సముద్రంలో నీళ్లు తీసే కొంది అయిపోతుంటాయా? అయిపోదు. అట్లా సముద్రంలో లాగా నీళ్లు వాక్యం చదివే కొంది, ధ్యానించే కొంది ఇంకా ఇంకా దేవుడు తలంపులు మీకు జత చేస్తూ ఉంటాడనమాట. అందుకే వాక్యం ఎక్కువ ధ్యానించండి. రాజకీయాలు, క్రికెట్లు, ఎండ వాతావరణం, న్యూస్ గురించి వాటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉండదు. అవి మాట్లాడకూడదని కాదు, బట్ వాక్యం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండండి. ఇళ్లలో భార్యాభర్త కూర్చున్నప్పుడు, తల్లిదండ్రి పిల్లలు కూర్చున్నప్పుడు, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, దేవుని పిల్లలు వచ్చినప్పుడు వాక్యం మాట్లాడండి. అది చాలా ఆశీర్వాదం. ఇంట్లో వాక్యం మాట్లాడకుండా మనం చూసావా ఆ అక్క ఏ చీర కట్టుకుందో, మనం చూసావా ఆ బ్రదర్ ఏమన్నారు, నేను ప్రైజ్ లాట్ చెప్పాను, ఇటు తిప్పుకొని ఇటు పోయాడు, ఆ అక్క చూసావా, ఇవన్నీ వద్దు.
దేవుని వాక్యం ధ్యానించండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకేనా? ఎందుకంటే చాలా విషయాల్లో మనకి సాతానుడు డిస్టర్బ్ చేస్తుంటాడు. దేవుని వాక్యం మాట్లాడుకుందాం. మిమ్మల్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటున్నాడు. అదే కదా వాక్యంలో విన్నా. మీరు ప్రైజ్ లాట్ చెప్పారు, ఇటువంటి చెప్పట్లేదా? వద్దు, వరి అవ్వద్దు బ్రదర్, మరి ఇట్లా ఉంది, డోంట్ వరీ. మీరు దేవుడు ప్రభా నా హృదయంలో ఏం లేదు ప్రభా, నేను మాత్రం దేవుని వాక్యం మాట్లాడుకుంటాను అనుకోండి, అంతే చాలు. దేవుడే ముందుకు నడిపిస్తాడు. రైట్, ఓకే. ఇక మరి ఈరోజు వందనా కూడా ఎగ్జామ్ ఉంది. వందనా కోసం కూడా ఎగ్జామ్ కోసం ప్రేయర్లో పెడదాం, జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, రైట్. బైబిల్ ఎక్కువ చదువుతూ ఉండండి, ప్రార్థనలు ఎక్కువ గడపండి. ఈ రెండు విషయాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ అంతా సెట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, రైట్. ప్రార్థన చేసుకుని అట్లాగే రేపు దినం సాయంత్రం మరి కిరణ్ బ్రదరు, మెర్సీ సిస్టర్ వారి ఇంట్లో కృతజ్ఞతా కోరిక ఉన్నది. సాయంత్రం 6:37 ఆ టైంలో. ఓకే, 6:37 రేపు సాయంత్రం. అడ్రస్ వచ్చి ఆ ఏరియా పేరు ఏమన్నారు? సరూర్ నగర్. ఎస్, సరూర్ నగర్ మోర్ మార్కెట్ ఉంది కదా, మోర్ మార్కెట్, కొత్తపేట సరూర్ నగర్, ఆ మోర్ మార్కెట్ దగ్గర కదా, మోర్ సూపర్ మార్కెట్ ఒకటి ఉంది అక్కడ, ఆ ఏరియాలో. ఓకే, రైట్. రేపు సాయంత్రం 6:30-7 అప్పుడు ఉంటుంది మీటింగ్. ఓకే, రైట్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చావు. నీకు స్తోత్రాలు, వందనాలు. నీ మాటలు మాకు వినిపించావు. నీ మాటలు మేము ధ్యానించడానికి మాకు సహాయం తెచ్చావు. అవును, నువ్వు మాతో ఉన్నావు, ఎల్లప్పుడూ మాతో ఉన్నావు. మా ముందు, మా వెనక, మాలో మా కార్యాలు మా పక్షంగా చేస్తున్నావు. అలాంటి నిన్ను మేము ఎప్పుడు కూడా స్తుతిస్తూ జీవించడానికి సహాయం చేయండి. మాకు విజయాన్ని ఇచ్చే దేవుడే కానీ మమ్మల్ని మాకు ఓటమి తెచ్చే దేవుడవు కాదు. కాబట్టి విజయంనిస్తున్న నీవు మాతో ఉన్నందుకు నీకు వందనాలు దేవా. ఇక్కడ ఈ రోజున చేరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వలసిన మీరు ఆశీర్వదించండి. కొందరు రాలేకపోయారు ప్రభా, వారితో నువ్వు తోడుగొట్టు వారు మరొక ఆదివారం రావడానికి సాయం చేయండి. మరి రమేష్ పెద్ద వాళ్ళ నాన్నగారిని కూడా తీసుకొచ్చారు తండ్రి, సుదర్శన్ అంకుల్ గారిని, వారితో కూడా తోడుగా ఉండండి. వారు మరి వచ్చిన పని వారికి జరగడానికి, ఆ యొక్క ట్రీట్మెంటు హాస్పిటల్లో ప్రతిదీ కూడా మంచిగా జరిగించుకోవడానికి సహాయం చేయండి. అలాగే రేపటి దినమున కిరణ్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో జరిగే కృతజ్ఞతా కొడుకుని మీరు ఆశ్రయించండి. ప్రత్యేకించి ఈ రోజున వందన ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, తనతో తోడుగా ఉండండి. ఎగ్జామ్ హాల్లో ప్రతిదీ జ్ఞాపకం ఉంచుకోవడానికి ఆ జ్ఞాపక శక్తిని, మెమరీ పవర్ నువ్వు దయచేయండి. తనతో నువ్వు తోడుగా ఉండి ధైర్యపరచండి. అలాగే ప్రభా, ఇంకేమైతే కార్యక్రమాలు జరుగుతూ ఉండాలో, నీ దేవుని బిడ్డలు అయిన మేము ఏం చేస్తూ ఉండాలో అవన్నీ మా చేత నువ్వు జరిగించుకోండి. మా అందరితో నువ్వు తోడుగా ఉండండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలని కోరుకుంటూ మరలా మేము తిరిగి కలుసుకునేంత వరకు నీ కృప చూపించండి. అలాగే బిడ్డలు ఎత్తుపట్టిన కానుకల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఇచ్చిన కానుక కన్నా పరలోక ఆశీర్వాదం వారికి మెండుగా దయచేయమని కోరుకుంటున్నాం. దేవా, ఎవరైనా ఇంకా చెప్పుకోలేని సమస్యలతో, అనారోగ్య విషయాలతో, అప్పుల బాధతో, కుటుంబ బాంధవ్యాల్లో ఉన్న బాధలతో ఉంటే ప్రభా, వాటన్నిటిలో నీ పరిష్కారం దయచేయండి. నీ కృప వారికి చూపించమని కోరుకుంటూ సమస్తం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రియుడును గనుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.